శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. కనబడని బలమైన శక్తి మేషరాశి వారి జీవితాన్ని మార్చబోతోంది. ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి? సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేయవలసిన ప్రయత్నాలేంటి? అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం, దృఢత్వాన్ని కలిగి ఉండటం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశి వారికి మూల సూత్రాలు. మేషరాశి వారు దయాగుణము, క్షమాగుణము కలవారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. మేషరాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అంటే అభిరుచిని కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధనాన్ని కూడా వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలి అనుకుంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుట వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యాలైనా సులభంగా చేసేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు. మేషరాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత కూడా చాకచక్యంగా పని చేయించే నేర్పరితనాన్ని కలవారు. మేషరాశివారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో ఒక విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయటానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాలను తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వాన్ని కలవారు. మేషరాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. మేషరాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకునే నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి. జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. మేషరాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు. మేషరాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఎవరైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు. ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు. మేషరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. మేషరాశి వారు అలంకార ప్రియులు. ఎదుట వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసికట్టగలుగుతారు. మీరు వ్యాపారం, రాజకీయ, కళారంగాల్లో బాగా రాణిస్తారు. మేషరాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి మేషరాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. మేషరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజారంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అందరి మన్ననలు పొందుతారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయాన్ని సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటారు. మేషరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి, సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పనిని ఏ విషయంలోనైనా కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏమాత్రం వెనుకాడరు. మేషరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ముందుంటారు.
మేషరాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది. అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులువైన పని కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా కూడా అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మేషరాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావడానికి గల కారణం ఏంటి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు. ఈ మేషరాశి వారికి ఈ కనబడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది. మేషరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. మేషరాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది కూడా. మేషరాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలను అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీకు తలరాతను మారుస్తుంది. మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో రకంగా తీరుస్తుంది. కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలియదు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనిని చేయటానికి సంకల్పించుకుని ఆ పనిని పూర్తి చేయటానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పనిని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేసేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం కూడా మీకు తెలీదు. మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అని భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. మేషరాశి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఏదో ఒక కనబడని శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు ఇంకా మేము ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని బలమైన శక్తి మీ విజయానికి కారణమవుతుంది. మేషరాశి వారికి విదేశీ యానం ఎంతో అనుకూలిస్తుంది. విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడతారు. మంచి స్థాయిలో నిలుస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువవుతాయి. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువగా ఉంటారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే కూడా మీ వినాశనాన్నే ఎక్కువగా కోరుకుంటారు. మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి 10 మంది చెప్పి నలుగురిలో కూడా మీ పరువు తీయటానికి ఎక్కువగా చూస్తారు. అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. మీపై వచ్చిన నిందలన్నింటినీ కూడా రూపుమాపుతారు. మీరంటే ఇష్టం లేనివారు, మీ శత్రువులు మీ వెనక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడిన వారు మీ ఇబ్బందులను మీకు తెలియకుండానే వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తారు. మీకు సమస్య వచ్చినట్లు తెలీదు, అది పరిష్కారం అయినట్లు కూడా తెలీదు. ఈ విధంగా మేషరాశి వారికి కనబడని ఒక వ్యక్తి, ఒక శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మేషరాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర, దుఃఖ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం చాలా మంచిది. మేషరాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ మేషరాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. సో చూసారు కదండి, మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది, వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలేంటి, సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేసే ప్రయత్నాలేంటి, అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.